అసలు ఏం జరిగింది ఈ కాంగ్రెస్ పాలనకు సంబంధించి అనేది ఒక 2-3 అంశాలను బేరీజు వేసుకుందాం. ఇక్కడ మొట్టమొదటి ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత హైడ్రా అనేది వచ్చింది. అయితే ఇక్కడ హైడ్రా బాధితులకు సంబంధించి వీళ్ళ బాధలను గోడులను వెళ్ళబోసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి తమ యొక్క సమస్యలు ఇవి, తమ బాధలు ఇది అంటూ చెప్పుకున్నారు. ఇది వాస్తవమైన విషయం. కానీ హైడ్రా బాధితులకు సంబంధించిన తమ యొక్క వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చిందా లేదా, అంటే ఈ హైడ్రా బాధితులందరూ బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా రెండో అంశం, ఇక్కడ మూసీకి సంబంధించిన అంశాన్ని చూశారు. ఈ మూసీకి సంబంధించిన అంశంలో మూసీ బాధితులకు సంబంధించి పూర్తి స్థాయిలో అండగా నిలిచే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు. ఎవరు ఇక్కడ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా వెళ్ళి వాళ్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరి ఇది పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్లస్గా మారిందా లేకపోతే మైనస్గా మారిందా, అంటే వీళ్ళతో ఉన్నారా లేదా అనేది మరో ప్రశ్నగా మారిపోయింది. ఇక మూడో అంశం ఏంటంటే, మీ అందరికీ తెలిసిన విషయమే, గురుకులాలకు సంబంధించి ప్రధానంగా ఈ గురుకులాలకు సంబంధించి పిల్లలు పూర్తి స్థాయిలో ఆకలితో అలమటించిన తర్వాత కనీసం గురుకులాలలో సరి అయిన వసతితో పాటు కనీసం ఆహార భోజనాన్ని కూడా అందించలేదనే ఒక అపవాదు ప్రభుత్వంపై పడింది. అయితే గురుకులాలలో చదివించే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాయా, ఇది వీళ్ళకు మైనస్గా మారిందా ప్లస్గా మారిందా అనే అంశం, అంటే అటాచ్ అయ్యిరా లేదా. దాంతోపాటు ఆటో డ్రైవర్ల విషయంలో పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేసింది. మామూలు పోరాటం కాదు. ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించి అద్భుతమైన పోరాటం మనందరం చూసాం. ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించి మహిళలకు ఉచిత ప్రయాణం అనే ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి కూడా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న పర్వం కనబడింది. దాదాపుగా 90 పైచిలకు అంటూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ పదే ఆరోపించిన పరిస్థితి కనబడింది. మరి ఆటో డ్రైవర్ల వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయిందా మైనస్ అయిందా, ఇవన్నీ కూడా చర్చిద్దాం. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య అనేది ఇది తాండవిస్తున్నది. నిరుద్యోగ సమస్యకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా కూడా కనబడే సమస్య ఒకటే, మా కొడుకు ఉద్యోగం కావాలి, మా కూతురికి ఉద్యోగం కావాలి, మా మనవడికి ఉద్యోగం కావాలి, మా మనవరాలకి ఉద్యోగం కావాలి అనే వాదన చాలా క్లారిటీగా వినబడుతుంది. గ్రామాలలో పీజీలు అయిపోయిన వాళ్ళు, డిగ్రీలు అయిపోయిన వాళ్ళు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు, లేదా ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించి పరీక్షల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులందరినీ కూడా మనం చూసాం. సో వీళ్ళకి సంబంధించి నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ కల్పనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. మరి ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయిందా మైనస్ అయిపోయిందా, ఇది క్వశ్చన్ మార్కే. ఇక దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్బండ వర్గాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటాం. ఈ తెలంగాణలో అతి ముఖ్యమైనది జై జవాన్ జై కిసాన్ అంటాం. అయితే ఇక్కడ రైతులకు సంబంధించి తెలంగాణ రైతాంగానికి సంబంధించి మేము డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ చేస్తాం, 100% గిట్ల వెళ్ళి గట్ల మీరు రుణం తెచ్చుకోవచ్చు అనే ఒక బలమైన వాదన మీరు అందరూ కూడా విన్నారు, చూశారు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ రైతులకు సంబంధించిన రుణమాఫీ కాలేదు పూర్తి స్థాయిలో అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, రైతు భరోసా కానీ దాంతోపాటు ఆ రైతులకు సంబంధించిన బీమా విషయంలో రైతు రుణమాఫీకి సంబంధించి ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 అంశాలు రైతులకు సంబంధించిన వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. మరి ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయిందా మైనస్గా మారిందా, ఎందుకు నేను చెప్తున్నా అనేది కూడా చెప్తా లాస్ట్కు. ఇక దీనితో పాటుగా 7వ అంశానికి సంబంధించి మీ అందరికీ తెలుసు, రైతులు అయిపోయిన తర్వాత ఇంకొక ప్రధానమైన అంశం ఈ తెలంగాణలో చోటు చేసుకుంది. 2014 ముందు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా అంటే పెద్దగా పట్టించుకునేవారు చాలా తక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా ఐదర్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, వాట్సాప్, ఇతరత్ర ఏదైనా కావచ్చు, సామాజిక మాధ్యమాలలో వార్తకు సంబంధించిన ప్రచురించిన కథనాన్ని నిజంగా మనం నమ్మేవాళ్ళం, అది నిజమని బలంగా విశ్వసించే వాళ్ళం. కానీ దాని వెనుక రాజకీయ శక్తులు ఉంటాయి, రాజకీయ పార్టీలు ఉంటాయి. ఆ రాజకీయ పార్టీల వల్ల పూర్తి స్థాయిలో కూడా అసత్యాన్ని ప్రచారం చేసిన దృశ్యాలను కూడా మనం చూస్తాం. వాళ్ళు శాటిలైట్కి సంబంధించి వివిధ పత్రికలు ఏది చెప్తే అదే మనం నమ్మినాం, గుడ్డిగా గొర్రె లెక్క నమ్మినాం. ఇప్పటికీ కూడా వార్తాపత్రికలలో వచ్చింది నిజమా కాదా అనేది కూడా మనం టారిఫ్ అంటే దాన్ని లెక్క తేల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, 2014 ముందు సోషల్ మీడియా అనేది బలంగా లేదు. 2014 తర్వాత పూర్తి స్థాయిలో
ఏంది అంటే దుమ్ము దులుపుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ 15 నెలల కాలంలో పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో అనేక మంది అంటే ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, ఇన్స్టా, ట్విట్టర్ లేదా యూట్యూబ్కు సంబంధించిన యూట్యూబ్ డిజిటల్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు కావచ్చు, లేదా యూట్యూబ్ నిర్వహిస్తున్న వ్యక్తులు కావచ్చు, లేదా పూర్తి స్థాయిలో ఏంది అంటే తెలంగాణ సమస్యలను వెలికి తీస్తున్న వ్యక్తులు కావచ్చు. వీళ్ళ విషయంలో కూడా ఎందుకంటే వీళ్ళపై దాడులు జరిగాయి, కేసులైన రకరకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. సామాజిక మాధ్యమాలలో పోస్టు పెట్టినా, దాన్ని రీట్వీట్ చేసినా, లేదా అలా ప్రశ్నించినా, లేకపోతే అడిగినా, లేకపోతే అందులో ఏది పోస్టు చేసినా కూడా కేసులైన తరుణం మనం చాలా క్లారిటీగా కూడా చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో మరి సోషల్ మాధ్యమాలకు సంబంధించి జర్నలిస్టులకు సంబంధించి కూడా ఆయన సో వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా పూర్తి స్థాయిలో బద్ధశత్రులుగా మారిరో చూసాం. మరి ఈ పెచ్చింగ్ అనేది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయిందా, మైనస్ అయిందా? ఇక దీంతో పాటుగా సోషల్ మాధ్యమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించింది, అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించింది అనేది తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా తెలుసు. సో బీఆర్ఎస్ పార్టీలో మార్పు వచ్చి దాన్ని పూర్తి స్థాయిలో కూడా విశ్వసించి 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించిన తప్పులను ఎత్తి చూపుతూ దానితో పాటు ప్రభుత్వ పథకాల విషయంలో కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు కానీ అప్పుడు రాజకీయ నాయకుల వితండ వాదన ఎట్లుందో మనం చూసాం. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తూ విపక్ష పాత్ర పోషిస్తున్న తరుణంలో ఇది సక్సెస్ అయిందా లేదా అనేది ప్రజలుగా అంటే ప్రజలు ఈ పార్టీని పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నారా లేదా, మైనస్ అయిందా ప్లస్ అయిందా అనేది చూడాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమని చెప్తున్నారు, 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో ఒకవైపు అయితే అంటే వాళ్ళ యొక్క వేడుకలకు అద్భుతంగా ఆవిష్కరించేందుకు రకరకాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి ఇంకా పూర్తి స్థాయిలో పేగుబంధంలా ఉండేందుకు భవిష్యత్తులో బలంగా వెళ్లేందుకు తన యొక్క వ్యూహం కానీ కార్యాచరణ కానీ రకరకాలుగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి, బీఆర్ఎస్ వేడుకలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నమే చేస్తున్నది, ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పటి వరకు వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు ఏమని జారీ చేసిండు, వరంగల్ కమిషనరేట్కు సంబంధించిన పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అంటే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ రజతోత్సవ సభకు సంబంధించి నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25 ఏళ్ల ప్రస్థానం ఏదైతే ఉందో వాళ్ళన్నింటికీ సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా కాదు డైరెక్ట్గానే కూడా అక్కడ యాక్ట్ పెట్టింది అనేది వాస్తవం. ఇది మనం చర్చించకపోయినా ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్, వెలుగులో చీకట్లో ఇది సత్యమైన ముచ్చట. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు, పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా వాదిస్తున్న విషయం. అయితే ఇక్కడ విషయం ఏంది, బీఆర్ఎస్ పార్టీ వేడుకలను ఎవరు అడ్డుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా అద్భుతంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నది కాబట్టి ప్రజలందరూ 15 నెలల కాలం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళి తమ గోడును వెళ్ళబోసుకుని ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశమైన పాలనను, అప్రజాస్వామికమైన పాలన, అప్రకటిత ఎమర్జెన్సీ పాలనను అక్కడ చూపించే ప్రయత్నం చేస్తారు అనేది ప్రధానంగా కూడా కనబడుతుంది. ఈ విషయాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ 8 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 8 అంశాలు బీఆర్ఎస్ పార్టీకి ఇన్నేళ్ల తన 15 నెలల కాలంలో ప్రయాణంలో భాగంగా వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారా లేరా, నిజంగా సమస్య జరిగింది, బీఆర్ఎస్ పార్టీ అక్కడికి వెళ్ళింది, తన భుజాల మీద వేసుకుంది, నిరసన చేసింది, రాస్తారోకో చేసింది, ధర్నా చేసింది, పోలీస్ కేసు అయింది, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు, పోలీసు రిమాండ్కు వెళ్ళు బయటకు వచ్చి ఇవన్నీ కూడా అనుభవించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను తెలంగాణ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారా? నిజంగా వీళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నప్పుడు ఈ 25 ఏళ్ల ప్రస్థానం ఏదైతే ఉందో రజతోత్సవ సభ, ఈ 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి వీళ్ళు జరుపుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న రజతోత్సవ సభకు వీళ్ళందరూ కలిసి వస్తారా, హైడ్రా బాధితులు కలిసి వస్తారా, లేదు మేము కూడా చేయిలో చేసి వస్తామంటూ మూసి బాధితులు వెళ్తారా, లేదు మా పిల్లల భవిష్యత్తు కోసం గురుకులాలకు సంబంధించిన విద్యార్థినుల తల్లిదండ్రులు వస్తారా, అలా ఎలా ఉంటుంది, మీ ప్రయాణాన్ని సాఫీగా సాగించేందుకు ఆటో కార్మికులుగా మేము సైతం అంటూ కదులుతారా, లేదు మా యొక్క భవిష్యత్తుకు దిక్సూచి కేసీఆర్ అంటూ నిరుద్యోగులు కదులుతారా, లేదు ఈ దేశానికి అన్నం పెట్టడంతో పాటుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడం మా బాధ్యత అంటూ రైతులు కదులుతారా, లేదు అంటూ ఇక్కడ సోషల్ మీడియాలో వాస్తవాలను తెలియజేస్తున్నాం, తెలంగాణ
తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రజలను మేల్కొల్పుతున్నామంటూ వీళ్ళందరూ బయలుదేరుతారా? లేదు లేదు ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న ఈ పాలనకు సంబంధించి మేము వ్యతిరేకిస్తున్నామంటూ వీళ్ళందరూ బయలుదేరి వరంగల్లో జరిగే సభకు వెళ్తారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది.